విద్యాశాఖ మొండి వైఖరి వీడాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహన్ రావు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాలు ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఉద్యోగుల పట్ల అధికారులు అవలంబిస్తున్న వైఖరిని తీవ్రంగా ఖండించారు. కనీస సౌకర్యాలు లేకుండా శిక్షణ కార్యక్రమాలు, అధిక ఒత్తిడి వల్లే రాష్ట్రంలో ఉపాధ్యాయులు మరణాలు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరంలో మృతి చెందిన ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి ₹1 కోటి పరిహారం తక్షణం ప్రకటించాలని డిమాండ్ చేశారు. మానసికంగా ఆందోళనకు గురి చేస్తున్న ఇటువంటి శిక్షలను ఉపసంహరించుకోవాలని, లేకుంటే ఉద్యోగ ఉపాధ్యాయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. జిల్లా కేంద్రం వద్ద డిఈ ఆఫీసు వద్ద నిరసన కార్యక్రమం ఉద్యోగులు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని చేయడం జరుగుతుంది. దీనికి కారణం ఉద్యోగులు పైన అధికారులు అవలంబించినటువంటి మొండి వైఖరి. ఎంతైనా వాళ్ళు మారకపోవడం, ఈరోజు ట్రైనింగ్ల నేపథ్యంలోనే ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా ఈరోజు ఉపాధ్యాయుడు రాష్ట్రంలో 2వ ఉపాధ్యాయుడు ఒక మరణానికి కారకమైనటువంటి ఉద్యోగులందరినీ ఏదైతే ఆ విద్యాశాఖ అధికారులు ఉన్నారో వాళ్ళందరి యొక్క మొండి వైఖరి మారాలని చెప్పి ఈ ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఈ ట్రైనింగ్లు ఏవైతే ఉన్నాయో బోధనేతర కాలాన్ని హరించే ట్రైనింగ్లని, ఈ ఉపాధ్యాయులకు ఏ విధంగా ఉపయోగపడినటువంటి రెసిడెన్షియల్ మోడ్లో జరిగినటువంటి ట్రైనింగ్లని రద్దు చేయాలని చెప్పి, ఏదైతే ఈరోజు శ్రీనివాసరావు మరణించారో ఆ కుటుంబానికి వెంటనే ₹1 కోటి ఎక్స్గ్రేషియో ప్రకటించాలని చెప్పి ఈరోజు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక తరఫున ఈ ప్రభుత్వాన్ని, విద్యాశాఖ అధికారులని డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో ఈ పోరాటాన్ని ఉధృతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా చేసి ఏ ఉపాధ్యాయుడు కూడా భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితికి గురి కాకుండా ఉండడానికి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ వైఖరి మారాలా. ఇది 2వసారి జరిగినటువంటి ఘటన. ఒక ఉపాధ్యాయుని యొక్క ప్రాణాన్ని, ఉద్యోగులకి ప్రాణాన్ని ఏమాత్రంగా విద్యాశాఖ అధికారులు లెక్క చేయడం అనడానికి ఈరోజు ఇది నిదర్శనంగా కనబడుతుందని చెప్పి ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత విద్యాశాఖ మీద, విద్యాశాఖ అధికారుల మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం.